తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇలా ఇవ్వండమ్మా. యస్సు ఓ నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః येषां इंदीवरस्यामो हृदयस्थो जनार्दनः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. ओम नमः शिवाय. हर हर महादेव शंभो शंकर. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. दीर्घ सुमंगली भव. शतमानं भवति शतायु पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. मनोवांछिताफल सिद्धिरस्तु. अष्टैश्वर्य सिद्धिरस्तु. इष्टकाम्यार्थफल सिद्धिरस्तु. అగ్ని సాక్షిగా నా భర్త నా మెడలో కట్టిన తాళి ఎక్కడో జారి పడిపోతే నాకు నేనుగా కట్టుకున్న ఈ నకిలీ తాళిని నా గుండెల మీద మోస్తున్న నేను దీర్ఘ సుమంగళిని ఎలా అవుతాను? కట్టుకున్నవాడికి దూరమై కలకాలం నేను ఎలా ఉండగలను? నా రాధ ఉన్నాడు, ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. కలుసుకోలేని దురదృష్టం నాది. కంటికి రెప్పకి మధ్య ఇంకా ఈ దాగుడు మూతలని భరించడం నా వల్ల కావడం లేదు స్వామి. నా భర్తని కాపాడు, కరుణించి నన్ను తన దగ్గరికి చేర్చు తండ్రి. ఏమైందమ్మా? ఏదో పోగొట్టుకున్నట్టలా దిగులుగా ఉన్నామే. ఏం చెప్పమంటారు? భద్రంగా దాచుకోవాల్సింది ఎక్కడో జారి పడిపోయింది. ఎంత ఆరాటంగా వెతికినా దొరికినట్టే దొరికి కనిపించకుండా ఉంది. చూడమ్మా, ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసారా తలుచుకుంటే చాలు. తప్పకుండా నువ్వు పోగొట్టుకున్నది దొరికే తీరుతుంది. చాలా సంతోషం పూజారి గారు, అలాగే చేస్తాను. మంచిదమ్మా, శుభం భూయాత్. నీ కోరిక నెరవేరుతుందమ్మా. ఓం నమ శివాయ, 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 ఓం తాళిబొట్టు నాదే. ఎక్కడో పోగొట్టుకున్న నాకు ఆ శివయ్య సన్నిధిలోనే దొరికింది. అవును, పూజారి గారు చెప్పింది అక్షరాల నిజం. నా మాంగళ్యం, నా సౌభాగ్యం నాకు దొరికింది. అంటే నా రాధని నేను చేరుకుంటాను అన్నట్టే.
ఆ శివయ్య నన్ను నా భర్తని అనుగ్రహించినట్టే. ఎక్స్క్యూజ్ మీ, కలెక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? నా పేరు హర్ష. కలెక్టర్ గారితో మా క్వారీ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను. కూర్చోండి సార్, నేను సార్కి చెప్తాను. ప్లీజ్. నో, ఈ కలెక్టర్ గోపి గురించి మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. నో రికమెండేషన్స్, నో ఇన్ఫ్లుయెన్స్. ఐ ఓన్లీ గో బై రూల్స్. సార్, ఎవరో హర్ష గారంట మీకోసం వచ్చారు. పంపించు. ఓకే సార్. సార్ రమ్మన్నారు, మీరు వెళ్ళండి. కలెక్టర్ గారు నమస్తే. నమస్తే, కూర్చోండి. ఎస్, చెప్పండి. నా పేరు హర్షవర్ధన్. ఇక్కడున్న పెద్ద క్వారీ మాదే. ఓ, ఐసి. ఈ సీతమ్మకొండ ఏరియాలో తరతరాలుగా ఎంతో ఉన్నతమైన కుటుంబం మాది. ఏ బిజినెస్ చేసినా కేవలం డబ్బు కోసమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించాలనేదే మా ఆశయం, మా లక్ష్యం కూడా. గుడ్. ఏం పని మీద వచ్చారో చెప్పండి. మా క్వారీని ఎక్స్పాండ్ చేయడానికి మీ పర్మిషన్ కోసం వచ్చాను. మా దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి రోజువారీ కూలి ఎంత, మెడికల్ ఫెసిలిటీస్ ఏంటి, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత, క్వారీని విస్తరించడం వల్ల ఇంకెంతమందికి ఉపాధి దొరుకుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఫైల్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ఇవ్వండి. థ్యాంక్స్ అండి. ఫారెస్ట్ ఏరియా కదా, ఎక్కువ గాలి వచ్చింది. ఓకే హర్ష గారు, మీ ప్రపోజల్ చాలా బాగుంది. లేబర్కి మెడికల్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్ కవరేజ్ రియల్లీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. కానీ ఈ ఏరియాలో కొన్ని చోట్ల క్వారీల విషయంలో ఏవేవో గొడవలు జరిగినట్లు నా దృష్టికొచ్చింది. నేను ఈ క్యాంప్ ఆఫీస్కి రావడానికి అదే ముఖ్యమైన కారణం. కలెక్టర్ గారు, అలాంటివి వేరే క్వారీలో జరిగి ఉండొచ్చు, కానీ మా క్వారీలో ఇప్పటిదాకా ఒక్క చిన్న గొడవ కూడా జరగలేదు. కావాలంటే మీరు పర్సనల్గా వచ్చి డైరెక్ట్గా పని వాళ్ళనే అడిగి తెలుసుకోవచ్చు. మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. ఒక్కసారి నేను మీ క్వారీని చూశాకే విస్తరణకి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాను. షూర్ సార్, తప్పకుండా రండి. ఓకే, నేను ఎప్పుడు వచ్చేది మా పిఏ మీకు ఇన్ఫార్మ్ చేస్తాడు. థ్యాంక్స్. మీ రాక కోసం ఎదురు చూస్తాను. ఓకే. ఉంటాను.
స్వామి. నా రాధ, నా భర్త అగ్ని సాక్షిగా నా మెడలో కట్టిన పవిత్రమైన మాంగళ్యం మళ్ళీ నాకు దక్కింది. ఒక ఆడదానిగా, ఇల్లాలిగా నాకెంతకు మించిన సౌభాగ్యం ఇంకే ఉంది. ఈ క్షణం నా గుండెల్లోంచి వెల్లువెత్తుతున్న సంతోషాన్ని చెప్పుకోవడానికి మాటలే సరిపోవడం లేదు. కానీ ఈ తాళి నా గుండెల మీద ఉంటే నా భర్త ఎక్కడున్నా క్షేమంగా ఉన్నట్టే స్వామి. కానీ ఈ దీనురాలికి, ఈ నిస్సహాయురాలికి ఇంత గొప్ప ఆనందాన్ని కలిగించిన నీకు నా కన్నీటితో అభిషేకం చేసినా సరిపోదు. అగ్ని పరీక్షలు పెట్టేది నువ్వే, ఆశల మొలకల్ని రేకెత్తించేది నువ్వే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివైన అంతర్యామివి నువ్వే. అందుకే నీకు కోటి కోటి ప్రణామాలు, శతకోటి కృతజ్ఞతలు తండ్రి. ఇన్నాళ్లుగా నాకు నేనుగా కట్టుకున్న ఈ అబద్ధపు తాలికి సెలవు. వేద మంత్రాల సాక్షిగా ఎంతో అనురాగంతో నా భర్త నా మెడలో కట్టిన ఈ మాంగళ్య బంధానికి నా గుండెల మీదే నెలవు. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. నిన్ను తిలకించని నీ సగభాగమై నన్ను తరించని నా బంగారు కలలన్నీ ఫలించి ఇల్లే స్వర్గమైనది. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. సీత సర్వము రామ పాదము రామచంద్ర. హర్ష, ఇవాళ ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళాలన్నావు, ఏమైంది? కొత్తగా వచ్చిన కలెక్టర్ గోపి గారిని కలవడానికి నేను క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాను నాన్న. ఆ, ఆయన చాలా మంచి మనిషి. నేను మన క్వారీ ఏరియాని ఇంకా పెంచడానికి పర్మిషన్ కోసం అడిగితే తనే సైట్కి వచ్చి పరిశీలించాక తప్పకుండా పర్మిషన్ ఇస్తానని నాకు మాట కూడా ఇచ్చారు. ఓ, చాలా సంతోషంరా. కలెక్టర్ హోదాలో ఉండి కూడా అంత చక్కగా మాట్లాడాడు అంటే నిజంగా ఆ గోపి ఎవరో కాని పద్ధతి గల మనిషే అనిపిస్తుంది. అవునమ్మా, క్వారీ ఎక్స్పాన్షన్ పూర్తయితే ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. అమ్మా మాధవి,
మీ ఆయన ఎంతటి శుభవార్తను తెచ్చాడో తెలుసా? శుభవార్త ఏంటది? లక్షల లాభాన్ని తెచ్చిపెట్టే గొప్ప అవకాశం. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఇదిగో నాని కోసం స్వీట్స్ తెచ్చాను. మ్, అమ్మా ఏంటవి? స్వీట్స్ నీకోసమే. హా ఎవరు తెచ్చారు? నాన్న? అవునరా, నేనే తెచ్చాను నీకు ఇష్టమైన స్వీట్స్. థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. అమ్మగారు, మ్, అయ్యగారికి కాఫీ పెట్టమంటారా? మ్, పద. అలాగేనమ్మా. అమ్మా మాధవి, మ్, అమ్మా మాధవి, నీకు హర్షకి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఆ, ఆ, అదేమీ లేదు. లేదు అని నీ తడబాట్లోనే ఏదో ఉందేమో అని అనుమానం వస్తుందమ్మా. అత్తయ్య, మీరేమంటున్నారు? నిజం చెప్పమ్మా. ఇందాక వాడు స్వీట్స్ కవర్ నీకిస్తుంటే ఎంతో జాగ్రత్తగా నీ మునివేళ్లతో తాకకుండా తీసుకోవడాన్ని నేను కళ్ళారా చూశానమ్మా. అంటే వేలు తెగింది కదా, అందుకే. అందుకైతే పర్వాలేదమ్మా. నీ చేతి వేలికి పట్టీని చూసి కూడా వాడు ఏమైంది అని ఆరాటంగా నిన్నడగలేదంటేనే ఇంకెందుకో అనిపించిందమ్మా. అత్తయ్య, మీరేదేదో ఊహించుకుంటున్నారు. ఏది? ఆ మాటని సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. పెదాలు పలకని నిజం కళ్ళల్లో కనిపిస్తుంది అనేది సత్యం. మాధవి, ఆ రైలు ప్రమాదం తర్వాత శారీరకంగానే కాదు, మానసికంగా కూడా నువ్వు ఎంత ఇబ్బంది పడుంటావో నేను ఊహించగలనమ్మా. ఒకప్పుడు నువ్వు సాయంత్రం కాగానే తల నిండా పువ్వులు పెట్టుకుని కళకళ్లాడుతూ వాడి రాక కోసం ఎదురు చూస్తూ ఉండేదానివి. కాని ఇప్పుడు నీలో ఆ ఉత్సాహమే కనిపించట్లేదు. హర్ష కూడా గతంలోలాగా నీతో చనువుగా ఉండటం లేదు. మీ ఇద్దరి మాటల్లో చెప్పలేని దూరమేదో పెరిగినట్టు, ఏదో మంచుతెర అడ్డుగా ఉన్నట్టు మీ ప్రవర్తన ద్వారా నాకర్థమవుతుందమ్మా. చెప్పమ్మా, నీలో ఈ మార్పుకి కారణమేంటి? అంటే అన్నీ బాగుంటేనే కదా సంతోషం కనిపించేది. అది నిజమేనమ్మా. అందుకే ఇన్నాళ్ళు నేనడగలేదు. కాని దాంపత్య బంధం అనేది బలంగా ఉండాలంటే కొన్ని విషయాల్లో భర్త అయినా భార్య అయినా సర్దుకుపోక తప్పదమ్మా. మన మధ్య బంధాలు
ఇచ్చి పుచ్చుకుంటేనే పెరుగుతాయి. నువ్వొక బిడ్డకి తల్లివి. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకర్థమైందనే అనుకుంటున్నానమ్మా. వెళ్ళమ్మా, ఒకప్పటి మాధవిగా నీ భర్త దగ్గరికి వెళ్ళమ్మా. వెళ్ళు. పార్వతమ్మ గారికి ఇలాంటి అనుమానం వస్తుందేమోనని భయపడుతూనే ఉన్నాను. రానే వచ్చింది. హర్ష గారికి చెప్పి ఇక మీదట జాగ్రత్త పడాలి. పార్వతి, పార్వతి, అలా ఉన్నావే? ఒంట్లో బాలేదా? ఉహు. మనసులో దిగులుగా ఉంది. దేని గురించో? ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కదా. అదేనండి మీ మగవాళ్లకి మా ఆడవాళ్లకి ఉన్న తేడా. అమెరికాలో ఏం జరుగుతుంది, అంతరిక్షంలో ఏం జరగబోతుంది అని ఆలోచిస్తారే గాని ఇంట్లో ఉన్న ఆడవాళ్లలో మార్పును మాత్రం ఏమాత్రం గమనించరు. ఇదేదో సీరియస్ మ్యాటర్ లాగే ఉంది. జుట్టు కొంచెం నెరిసింది, ముఖం మీద చర్మం ముడతలు పడుతోంది. నిజంగానే నానమ్మవయ్యాక నీలో చాలా మార్పే వచ్చింది. నేను గమనించలేదు సుమి. ఆపండి మీ పరాచికాలు. నేను చెప్పేది నా గురించి కాదు, మాధవి గురించి. ఓ, కోడల విషయమా? కూరలు కట్ చేస్తూ వేలు కోసుకుంది, దాని గురించేనా? అబ్బా, అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్తేనే గాని మీకేది అర్థం కాదు. ఇంట్లో కొడుకు కోడలు సక్రమంగా ఉన్నారో లేదో కూడా మీరు తెలుసుకోకపోతే ఎలాగండి? పార్వతి, ఇప్పుడు ఏమైందని? అంతా బానే ఉంది కదా. ఆలు మగల బంధం బాగా ఉండడం వేరు, ఉన్నట్టు కనిపించడం వేరు. అమ్మగారు, నన్ను దీవించండి. ఎవరితను? రాణిగారు, ఏమైంది? నాతో ఒకసారి ఒంటరిగా మాట్లాడాలి అన్నారు. ఏం జరిగింది? మీ అమ్మగారికి మన మీద అనుమానం వచ్చింది.